హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఊర్లో తోట దగ్గరికి వెళ్ళి తాటికాయలు కొయ్యించి తాటి ముంజలు తిందాం. ఫస్ట్ మనం బయలుదేరాం ఇంటి దగ్గర నుంచి. తర్వాత మన ఊరిని చూస్తూ వెళ్దాం. మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు మన ఊర్లో కొంచెం గ్రీనరీ తక్కువ. అన్నీ చాలా పల్లెటూర్లు చాలా అందంగా ఉంటాయి. కానీ మా ఊర్లో కొంచెం గ్రీనరీ తక్కువ అవడం వల్ల మీకు ఇలా అనిపిస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ సమ్మర్లో తీసిన వీడియో. మన ఛానల్ అన్ని వీడియోస్ అన్నీ పోయాయి కాబట్టి సో ఆ వీడియోని మళ్ళీ మీకు లోడ్ చేస్తున్నాను. మళ్ళీ ఏప్రిల్లో ఒక కొత్త వీడియో మళ్ళీ చేద్దాం. తాటి ముంజల్ని ఇప్పుడు ఈ టైంలో ఎలా కొయిపిస్తామనేసి. తర్వాత అప్పుడు నా ఫోన్ కొంచెం కదులుతూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఇట్లా కదలకుండా ఉండాలని ఇప్పుడు మంచి ఫోన్ తీసుకున్నాను. ఇప్పుడు తీసిన వీడియో అయితే నాకు తెలిసి బాగా క్లారిటీగా ఇలా షేక్ అవ్వకుండా కూడా బాగా వస్తుంది. ఈ ఇల్లు చూసారా ఎంత బాగుందో కదా. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళైతే నాకు బాగా నచ్చింది. ఇది బ్యాంబూ స్టిక్కి సైడ్లో ఉన్న కొంచెం ముళ్ళులాగా ఉంటాయి కదా, దాంతో చేసిన తడికలు. ఇక్కడ మా ఊర్లో మునక్కాయలు అయితే ప్రతి ఒక్కరింట్లో చాలా బాగున్నాయి. ఎక్కువగా కూడా కాస్తున్నాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ సమ్మర్లో అయితే ఎవరింట్లో పెట్టినా మునక్కాయలు అనమాట. మ్యాక్సిమం ఎవరిని కర్రీ అడిగినా కూడా మునక్కాయలు డిఫరెంట్ వెరైటీస్ చెప్తారే కానీ నార్మల్గా విలేజ్లో ఏంటంటే వెజిటబుల్స్ ఎక్కువ డబ్బులు పెట్టి కొనడానికి ఇష్టపడరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వేస్తూ ఉంటారు. ఒకరు బెండకాయలు వేస్తారు, ఒకరు వంకాయలు వేస్తారు, ఒకరు ఆకుకూరలు వేస్తారు. ఆ విధంగా సో వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా వేయని వాళ్ళకి కూడా అందరూ కొంచెం ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వాళ్ళకి వెజిటబుల్స్ ఏమీ లేవు, కానీ ఒక మంత్లో మనం యావరేజ్గా తీసుకున్నట్లయితే అట్లీస్ట్ మినిమం 15 days ఎవరో ఒకళ్ళు వెజిటబుల్స్ సీజన్లో వెజిటబుల్స్ పండించే సీజన్లో ఇస్తూ ఉంటారనమాట. ఆ విధంగా విలేజ్లో ఫ్రెష్ వెజిటబుల్స్ మనకు దొరుకుతాయి. లేదా మనం కొనుక్కోవాలంటే కూడా అంత రేట్ అయితే ఉండదు, రీజనబుల్గా ఉంటుంది. నాకు ఎప్పుడైనా అమ్మ అక్కడి నుంచి ఫ్రెష్గా వంకాయలు, మనకు బెంగళూరులో మన వంకాయలు దొరకవు. సో మన ఊర్లో అయితే ఫ్రెష్ వంకాయలు మీగడగా కూడా ఉంటాయి. అలాంటివన్నీ ఎక్కువ కొని పంపిస్తూ ఉంటుంది. అదేవిధంగా టమాటాలు, పచ్చిమిర్చి కూడా నాకు ఎవరైనా వస్తుంటే అమ్మ మన ఫ్రెష్గా కోసినవి, ఎక్కువ పెస్టిసైడ్స్ వాడనివి తీసి పంపిస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం ఊరి చివరికి వచ్చేసాం. ఇక్కడ ఇప్పుడు మనం కొంచెం దగ్గరలో ఉన్నాం తాటి చెట్టు దగ్గరికి వెళ్ళడానికి. సో 2 మనుషులు తీసుకుని వెళ్ళాను ఆ తాటికాయలు కొయిపించడానికి. ఎప్పుడు వాళ్ళే తీసుకొస్తుంటారు. ఈసారి నేను కూడా వాళ్ళతో వెళ్ళాను మీకు చూపించడం కోసం. ఈ దారంతా ఇలా ఉంది, చూసారు కదా. మొత్తం గడ్డి వాములతో నిండి ఆ దారంతా కూడా గడ్డిగా ఉందన్నమాట. మేము చిన్నపిల్లలప్పుడు ఈ ఏరియా అంతా కూడా ఫ్లాట్గా చేసి ఇక్కడ మిరప నారు పోసేవాళ్ళు. మిరప నారు తర్వాత మనం పైరేస్తాం కదా, దానికి నారు కూడా పోసేవాళ్ళు. ఇక్కడి నుంచి పెరికిన తర్వాత మనం మామూలు పొలంలో వేసేవాళ్ళు అనమాట. ఆ జ్ఞాపకం వచ్చింది నాకు. ఇప్పుడైతే చెట్లన్నీ పెరిగిపోయినాయి. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్న తోట ఎక్కువగా వెజిటబుల్స్ వేస్తూ ఉంటారు. పచ్చిమిర్చి కావచ్చు, తర్వాత ఆకుకూర, వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు ఇలాంటివన్నీ కూడా వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవే తాటి చెట్లు. ఆ తాటి చెట్లకి ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు ఎలా ఎక్కుతారనేది కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇలా కంపల్లో మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఎంట్రన్స్ కూడా చూడండి ఎంత నేరోగా ఉందో, చూసారా. చూసారా ఈ తడికి ఎంత ముచ్చటగా ఉందో లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఉన్న పొలంలోకి లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అన్నమాట. చూసారు కదా, ఇక్కడ మనం ముందు పైరు కోసేసిన తర్వాత ఈ విధంగా ఉంది నేల. ఈ పైరు వేసిన ప్లేస్లోనే అక్కడక్కడ తాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ ముందు ఒక ఎంట్రన్స్ లాగా ఉంది కదా, అక్కడ కూడా ఒక 2-3 చెట్లు ఉన్నాయి. కానీ ఈ చెట్టుకి కాయలు బాగా ముందే వస్తాయి, అందువల్ల ఈ చెట్టు ఎక్కుతున్నాడు. మిగతా చెట్లకన్నీ కొంచెం పిందెలుగా ఉన్నాయి. ఇంకా నేను చెప్పాను కదా మా పిల్లలందరూ సెటిల్ అయిన తర్వాత మేము విలేజ్కి వెళ్తున్నామని. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేసే మేము వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఒక 3 acres తీసాం. ఈ 3 acresలో ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరివి కూడా అక్వైర్ చేసుకోవాలి. ఒక మినిమం ఒక 10 acres
ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ లోపల అంతా కూడా ఒక 10 ఇయర్స్ లా చేసి ఇందులో మనం ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ 1 ఎకర్లో ఒక చిన్న గుడిసెలాగా వేసుకొని తర్వాత ఆ 1 ఎకర్లో మాత్రం వెజిటబుల్స్ మాత్రం మేమే పండిద్దాం అనుకుంటున్నాం. మిగిలిన వాటిల్లో కొంచెం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. అది మళ్ళీ మీకు చెప్తాను ఏం చేయాలనుకుంటున్నాం అనేసి. అంటే ఇప్పుడే డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక ఈ 1 ఎకర్ కూడా ఒక నందనవనంలాగా ఉండాలి. ఎవరు అక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చున్నా కూడా మంచి రిలాక్సేషన్ ఉండాలి అనే విధంగా ప్లాన్ చేస్తున్నాం. సో ఇయర్ ఫస్ట్ మనం ఒక కాంపౌండ్ లాగా చేసి ఫస్ట్ మాకు ఏమేమి మొక్కలు కావాలో అవి ఇప్పుడే పెంచుదాం అనుకుంటున్నాం. అంటే మనం వెళ్ళే 10 ఇయర్స్కి ఆ మొక్కలన్నీ కూడా పెద్ద అయిపోయి చుట్టూ రచ్చబండలాగా కట్టుకొని అలా చేయాలనుకుంటున్నాం. సో స్టార్ట్ చేస్తున్నాం. ఈ సమ్మర్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. చూద్దాం ఎంత మాత్రం మా నందనవనం రెడీ అవుతుందో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం పిల్లలతో తర్వాత మన సమస్యలతో మన ప్రాబ్లమ్స్తో బాగా స్ట్రెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తుంటాం. కానీ మన కోసం అంటూ ఒక అట్లీస్ట్ ఒక మనం మన ఎండ్ లైఫ్కి అంటే ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ముందు ఇలా రిలాక్స్గా గడిపితే మనకు అట్లీస్ట్ మన లైఫ్కి ఒక సార్థకత ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అని చెప్పి మేము ఇద్దరం కూడా డిసైడ్ చేసుకున్నాం. సో మా ఇద్దరికి నచ్చింది ఏంటంటే మెయిన్ ప్లాంటేషన్ ప్లస్ మన చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, పొల్యూషన్ ఉండకూడదు, ఎప్పుడు కచపిచా ఉండకూడదు. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక సిటీలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ పొల్యూషన్ లైఫ్ తర్వాత డస్ట్ అన్నీ కూడా మనకు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా విలేజ్లో కనైతే మనకు హ్యాపీగా ఉంటుంది. అందువల్ల ఏదో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్దాం అనుకున్నాం. తర్వాత అనిపించింది ఏదో ఒక విలేజ్ వెళ్ళి అక్కడ మనం కొత్తగా స్టార్ట్ చేసే దానికంటే కూడా మన విలేజ్లోనే మనకు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు, మనకు అందుబాటులో ఉంటుంది, ఏ పని చేయాలన్నా కదా అని చెప్పి ఆ విధంగా ఇక్కడే స్టార్ట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడంతా కూడా మనం ప్లాంటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయాలనుకున్నాం, కానీ చూద్దాం ఇప్పుడే ఎందుకు చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని నేను వద్దన్నాను. కానీ మళ్ళీ నాకు అనిపిస్తుంది స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే అట్లీస్ట్ ఆ చెట్లన్నీ పెద్ద అయ్యేదానికి మినిమం 10 ఇయర్స్ అయితే పడుతుంది కదా అని చెప్పి ఈ ఇయర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, చూసారు కదా ఇప్పుడు మనకు ఈ తాటికాయలన్నీ కోసేశారు. ఇప్పుడు అక్కడే కొంచెం తిందాం అనుకున్నాం. కొన్ని కట్ చేస్తున్నాడు నేను మా సిస్టరు, వెనకాల ఉన్న ఆంటీ మీకు ఆల్రెడీ చింతకాయ పచ్చడి ఆంటీ తెలుసు కదా, ఇందిరా ఆంటీ. ఈ ఇందిరా ఆంటీనే చూసారు కదా. మేము ముగ్గురు వెళ్ళాం. అక్కడే తింటే బాగుంటుందని చెప్పి అక్కడే తింటున్నాం. కానీ లాస్ట్ ఇయర్ ఎందుకో చాలా బాగా ఉన్నాయి ఎండలు. కనీసం అక్కడ కొద్దిసేపు నిల్చుకోవడానికి కూడా ఒక చెట్టు కూడా లేదు. ఆ పక్కనున్న చిన్న కత్తమ్మ చెట్ల పక్కన నిల్చుకొని చూసారా మనం కంచెలాగా వేస్తున్నాం. అంటే మన కాంపౌండ్ వాళ్ళకి బదులు చుట్టూ కత్తమ్మ చెట్లు అంటాం కదా వాటిని వేస్తున్నాం. ఇది చూసారా, నాకు ఎందుకో ఈ కలర్ బాగా నచ్చింది. అక్కడ బోరు అనేది లేదు, బోర్ పాయింట్ వేయలేదు ఇంకా. సో ఇక్కడ ఈ వాటర్ని అక్కడున్న 3 acres పంటకి ఈ వాటరే వెళ్తుంది అనమాట. దీనికి మోటార్ పెట్టి ఈ వాటర్తో అక్కడ ఉన్న వెజిటబుల్స్ కానీ పైరు కానీ పండిస్తున్నారు. యాక్చువల్గా మీరు అక్కడ చూసారు కదా, అతనే మన పొలం చేస్తున్నాడు ప్రస్తుతానికైతే. తర్వాత మనం ప్లాంటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనమే చేద్దామని చెప్పి అన్నకి ఇచ్చాం. యాక్చువల్గా అన్నదే ఈ పొలం అంతా కూడా మనం తీసుకున్నాం. సో తనే కంటిన్యూ చేసుకుంటున్నాడు. కానీ ఈ వాటర్ ఎందుకో చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడంతా కూడా కొంచెం గ్రీనరీ ఉంటే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు చూడండి, తర్వాత మేము ప్లాంటేషన్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూడండి. యాక్చువల్గా బోర్ పాయింట్ కూడా వేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. బోర్ పాయింట్ వేస్తే ఎప్పుడు ఇలాంటి వాటర్ని మనం నమ్ముకోకుండా బోర్వెల్ వాటర్ కూడా ఉంటుంది కదా. చూసారా, ఇదంతా కూడా మన పొలం పక్కనున్న దారి ఇది. ఈ దారిలో వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అసలు గ్రీనరీయే లేదు ఇక్కడ. కానీ ఇది ఒక నందనవనంలా ఎలా తయారు చేస్తామో మీరు కొన్ని సంవత్సరాలు పడుతుంది దాన్ని చూడాలంటే. సో మేము అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని మా చివరి రోజులు ఈ నందనవనంలోనే ఈ చిన్న కుటీరంలో గడపాలని అనుకుంటున్నాం. చూద్దాం ఎంత మాత్రం అది సక్సెస్ అవుతాం అనేది. ఇది చింత చెట్టు కూడా చూడండి, ఒక ఫ్రెష్నెస్ అయితే లేదు. మేము చిన్నపిల్లలప్పుడైతే ఇక్కడ చాలా చింత చెట్లు ఉండేటివి, ఎప్పుడు గ్రీనరీ మిస్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకో మా ఊరు చాలా డల్గా అనిపిస్తుంది. ఒక కళ అయితే లేదు. మేము చిన్నపిల్లలప్పుడు ఉన్న కళ
ఇప్పుడు అసలు ఎక్కడా కూడా 1% కూడా మాకు కనిపించట్లేదు. ఒక ఎందుకంటే అందరూ కూడా పిల్లలందరూ వెళ్ళిపోయినట్టు, ఎవరు అంతా పేరెంట్స్ మాత్రమే ఇక్కడ ఉండడం వల్ల ఒక బ్యూటీ అయితే తగ్గిందని చెప్పొచ్చు. ఇక్కడ చూసారా ఎంత చక్కగా కోళ్ళు ఎండని భరించలేక చెట్టు కింద ఎలా ఉన్నాయో. ఇది యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ 11 o'clock అప్పుడు తీసిన వీడియో ఇది. అప్పుడే చూడండి ఎంత ఎండగా ఉందో. ఇక ఇది చూడొచ్చు, గ్రేప్ చెట్టు కూడా వాళ్ళ ఇంట్లో ఉంది. మోస్ట్లీ చూపించడం మిస్ అయింది అనుకుంటా అది. ఇందాక మనం పోయేటప్పుడు చూసాం కదా, ఈ ఇల్లు ఎందుకో నాకు లోపలికి వెళ్ళి చూడాలనిపించింది ఒకసారి ఎలా ఉంది అని. ఇది చూసారా, ఇది వాళ్ళ కిచెన్ అన్నమాట. ఎంత బాగుందో కదా ఈ కిచెన్. మనం నార్మల్గా చూసిన కిచెన్ ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం, కానీ ఇలాంటి కిచెన్ అయితే నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. చూసారా, నెలక మంచం, ఇక్కడ ఒక రోలు వాళ్ళు రుబ్బుకోవడానికి, ఎంత బాగుందో కదా. తర్వాత మనం వాళ్ళ లోపల నుంచి వెళ్ళినట్లయితే ఈ ఏరియా ఉందన్నమాట. చూసారు కదా, అంతా కూడా బంతరాలతో నిండి ఉంది. కానీ ఇలాంటి ఏమంటారు, ఇలాంటి అట్మాస్ఫియర్ని మనం ఫ్యూచర్లో చూడలేమేమో. ఎందుకంటే ఇప్పుడే అందరూ పడగొట్టి పెద్ద పెద్ద ఇల్లులాగా కట్టేస్తున్నారు. ఇది చూసారా, చీమ చింత చెట్టు అంటాం, గొబ్బలు అని కూడా అంటాం కదా, ఆ చెట్టు. ఇది ఆల్మోస్ట్ బాగా పిందెలు వేసేసింది. ఇప్పుడు మనం, ఇది మన ఇంటికి దగ్గరున్న హౌస్ ఇది. ఇక్కడ ఉన్నాం మనం. మనం ఇప్పుడు చూసిన ఇల్లు కుమ్మరి వాళ్ళది, అంటే ఈ క్లే పార్ట్స్ అంతా తయారు చేస్తారు కదా వాళ్ళది. వాళ్ళకి చెప్పొచ్చాను, మీరు ఈసారి పార్ట్స్ చేసేటప్పుడు నాకు ఒకసారి చెప్పండి, నేను షూట్ చేసుకొని మా వాళ్ళందరికీ చూపించాలి అని చెప్పాను. కానీ మనం సిటీస్లో కొన్న పార్ట్స్ అయితే అస్సలు ఉండట్లేదు, వీళ్ళు బాగా చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక బావిని చూడొచ్చు. వాళ్ళకి చెప్పొచ్చాను, నెక్స్ట్ టైం వాళ్ళు కుండలు చేసేటప్పుడు నేను ఊర్లో ఉన్నట్లయితే మీకు ఆ వీడియో షూట్ చేసి పెడతాను. కానీ మా ఊర్లో ఉన్న కుండలు అయితే కొంచెం లైఫ్ బాగుంది వాటికి. ఇక్కడ చూసారా, మా పని అబ్బాయి వాళ్ళ బాబు ఎంచక్క ముద్దుగా కూర్చొని తింటున్నాడు చూడండి, తాటి ముంజలు వాళ్ళ అమ్మ పెడుతూ ఉంటే. సో ఈ బాబు వాళ్ళ నాన్న అయితే ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో పనిచేస్తున్నాడు. ఇందాక తాటి చెట్టు ఎక్కిన అబ్బాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వాయిస్ ఓవరే విన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు, మా ఊర్లో మేము ఎలా మాట్లాడుకుంటున్నాం అనేది మీరు డైరెక్ట్గా ఆ వాయిస్నే మీకు పెడుతున్నాను. ఎందుకంటే మీకు బాగా ఫన్నీగా ఉంటుంది, నా వాయిస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఎంజాయ్ చేయండి ఆ వాయిస్. అక్క ఈ పక్కరా అట్లాంటి పోయి తినిపోండి, అట్రాండి మా అదే ఇష్టమా, అదే తీసుకో. ఎన్ని రోజులకి ఇష్టమా, సరే సరే ఈయన ఈలే ఎవరైతే తిన్న తిన్న అదే ఆడ కుజ్జే ఉంది, కూర్చొని తిను. అన్నీ వాళ్ళు వేయడమే, దీనిలో ఒక పెద్ద వేసుంటారు అందుకనే కదా. కానీ 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 తీసుకోలే, నేను తినను. తినమే తినండి, ఎవరో పెట్టేదే కదా. తినమే తినమే తినమే, ఏముందో తిను. కానీమే తిన ముస్లాం ఎడ తింటున్నా అందరు చూడండి. యంగ్ లేడీ కదా ఇష్టమా, ఏం ఇష్టమా ముస్లాం వా ముస్లిం తిని అలవాటు కదా. జిరు జిరు మాట్లాడు కృష్ణ, నేను చెప్తా చెప్పు. అదే నేను చెప్తా చెప్పు. ఏం చెప్పమంటారు, ఏదో ఒకటి చెప్పు. బాగుంటాయి తాటికాయలు, ఇంకా మంచిగా ఉండే. చిన్నప్పుడు తిన్నాను, తర్వాత ఇప్పుడు తింటున్నాను. ఒళ్ళు బాగా స్కూల్ అయిపోద్ది. పైన పూసుకోబాకు, మరకలు పడతాయి. స్కూల్ అయిపోద్ది. అటు కూర్చో దూరం. ఈయనంటే చూడండి అయ్యా, ఈయన పేరు నాగభూషణమ్మ, ఎట్ట తింటున్నాను చూడండి. ఈ మన సినిమాకి పోయినప్పుడు తీయలేదని అలిగింది, అందువల్ల ఇప్పుడు అందరూ బాగా చూసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, లక్స్ బేబీని కూడా చూసారు కదా. మనం తోట దగ్గర అంతా ఎంజాయ్ చేసి తర్వాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికి తీసుకొచ్చాం. తాటి మంజులో అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఇంకా ఈవినింగ్ అయితే చాలా మంది వచ్చి తిన్నారు. కానీ అది నేను బయట వెళ్ళి ఉండి షూట్ చేయడం మిస్ అయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.